ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు 10 మంది బుద్ధి లేని కన్యకలు కనబడతారు, 10 మంది బుద్ధి గల కన్యకలు కనబడతారు. ప్రియులారా, ఈ బుద్ధి గల కన్యకలు సిద్ధపడ్డారు గనక పెళ్లి కుమారుడిని ఎదుర్కొని వాళ్ళు పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేదు గనక పరలోకములో వెళ్ళనట్లుగా మనకు కనబడుతుంది. కనుక ప్రియులారా, ఎవరైతే భూమి మీద సిద్ధపాటు కలిగి ఉంటారో అలాంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఎవరు సిద్ధపడతారు, ఎవరు సిద్ధపడరు అని ఆలోచించినప్పుడు బుద్ధి గల వాళ్ళు సిద్ధపడతారు భూమి మీద. బుద్ధి లేని వాళ్ళు సిద్ధపాటు ఉండదు. వాళ్ళకి సిద్ధపాటు ఉండదు గనక వారికి ప్రార్థన ఉండదు, బైబిల్ ధ్యానం ఉండదు, ఆదివారం ఆరాధనకు రారు, సమయానికి వాళ్ళు రాలేరు. కారణం ఏంటంటే పిల్లరా, సిద్ధపాటు అన్నటువంటిది వారి జీవితంలో లేకపోవడం వలన. సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యం అంటే అప్పుడే చెప్పినట్లుగా సిద్ధపడినటువంటి బుద్ధి గల కన్యకలు పరలోకానికి వెళ్ళారు. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలు పరలోకానికి వెళ్ళలేకపోయారండి, వెలుపట ఉండిపోయారు. పెళ్లి కుమారుడు అంటాడు, మీరెవరు నాకు తెలియదు అని అంటాడు. కనుక సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారు, సిద్ధపాటు లేని వారు పరలోకానికి వెళ్ళలేరు. కనుక అన్ని సమయముల్లో అన్ని వేళ కూడా దేవుని పిల్లలైనటువంటి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ రోజు సేవకుడు వచ్చినా రాకపోయినా మీ జీవితంలో మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. పిల్లరా, బైబిల్లో మనము చూడగలిగినప్పుడు క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. యేసుక్రీస్తుల వారు ఈ లోకములో 33 సంవత్సరాల బ్రతికి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపరసమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడిపరసమందు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు రెండవ రాకడల్లో ఈ భూమి మీద ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో తెలియదు, ఎప్పుడు ఈ లోకానికి రాబోతాడో తెలియదు. ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో క్రీస్తు రెండవ రాకడలు పరలోకానికి వెళ్తారు. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలుగా ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోకానికి కాదు కదా నరకానికి వెళ్తారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు గనక పిల్లరా, మన సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు రాకడ ఈ భూమి మీద ఎలా జరుగుతుందంటే దొంగవలు వస్తారటండి. ఎందుకంటే ఒక దొంగ ఎప్పుడు కూడా దొంగతనం చేయడానికి చెప్పి రాడు. ఒకరు చెప్పి వస్తే మనం సిద్ధపడి ఉంటాం, మనము తగు జాగ్రత్తలు తీసుకుంటాం. చెప్పి రాడు గనుక మనం ఎలాగుండాలంటే ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు రెండవ రాకడ కూడా దొంగవలి జరుగుతుంది గనక ప్రతి క్రైస్తుడు కూడాను ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఉంటే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు అనడానికి యేసు ప్రభు వారి స్వయంగా బైబిల్లో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరగడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు స్వయముగా యేసుక్రీస్తు వారే చెప్పినటువంటి మాట కనబడుతుంది. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికి తెలియదండి. ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనుషుడికైనాను క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అతడు ఎంత పెద్ద భక్తుడైనా, అతడు ఎంత పెద్ద ప్రవక్త అయినా, అతడు ఎంత పెద్ద అపోస్తులుడైనా, అతడు ఎంత పెద్ద విశ్వాస వీరుడైనా క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి కూడాను తెలియదు. మరి అలాంటప్పుడు దేవుని పిల్లలైనటువంటి మనము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. పిల్లలు ఇక్కడ 3 విసర కనబడుతున్నాయి. ఏ మనుషుడైనను అన్నటువంటి మాట కనబడుతుంది. ఏ మనుషుడైనను, ఎటువంటి మనుషుడైనను క్రీస్తు రెండవ రాకడ గురించి తెలుసుకొనలేడు.
ఏ మనుషుడైనను క్రీస్తు రెండవ రాకడ గురించి తెలుసుకొనలేడు. ఏ మనుషుడైన, అప్పుడు చెప్పినట్లుగా భక్తుడైన, ప్రవక్త అయిన, అపోస్తుడైన, అతడు ఎంత పెద్ద విశ్వాస వీరుడైనా ఏ మనుషుడైనను క్రీస్తు రెండవ రాకడ గురించి తెలుసుకొనలేడు. పల్నా రోజు క్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది, పల్నా డేట్కి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు, పల్నా దినమున యుగాంతము జరుగుతుంది అని భూమి మీద పుట్టినటువంటి ఏ మనుషుడు కూడాను చెప్పలేడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే ప్రియులారా, పరలోకమందలి దూతలకైనను క్రీస్తు రెండవ రాకడ తెలియదటండి. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయండి. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూతల మధ్య పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేయబడుచున్నాడు. అటువంటి కోటాను కోట్ల దేవదూతలైనను క్రీస్తు రెండవ రాకడ గురించి తెలియదండి. పరలోకంలో మీరు వెళ్ళి గాని ఒక దేవదూతని అడిగారనుకోండి, యేసు ప్రభువు ఎప్పుడు వస్తారు అంటే మాకు తెలియదు అంటాయి. భూమి మీద పొరపాటుగా ఒక దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవదూతను మీరు అడగండి, దేవదూత గారు యేసు ప్రభువు ఎప్పుడు వస్తారని అడగండి, ఆ దేవదూత అంటది మాకు తెలియదునైనా అంటది. భూమి మీద పుట్టిన ఏ మనిషికైనాను క్రీస్తు రెండవ రాకడ తెలియదు. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలకైనను క్రీస్తు రెండవ రాకడ తెలియదు. విచిత్రం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారికి కూడా తెలియదటండి. అసలు యేసుక్రీస్తు వారు ఎవరు అని ఆలోచించినప్పుడు సృష్టికర్త. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, కలిగున్నది ప్రతిది కూడాను ఆయన లేకుండా ఏది కూడాను కలగలేదు అని దేవుడు గురించి, యేసుక్రీస్తు గురించి చక్కటి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటది. అటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి కూడాను తన రాక గురించి తనకు తెలియదండి. తన రాకడ గురించి తనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తనకే తెలియదు. ఎప్పుడు ఆయన రాకడగా ఈ భూమి మీద రాబోతున్నాడో తనకే తెలియదండి. అలాంటప్పుడు దేవుని పిల్లలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడాను మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని పిల్లలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారో తెలియదు. కానీ చాలా మంది చాలా అతి తెలివితేటలు ఉపయోగించి యేసుక్రీస్తుల వారు పల్లా సంవత్సరానికి వస్తాడు, పల్లా డేట్లో యేసుక్రీస్తు వారు వస్తారు అని చెప్పి చాలా మంది నవ్వుల పరైనటువంటి వాళ్ళు నేటి సమాజంలో ఎంతో మంది దొంగ బోధకులు అదేవిధంగా అబద్ధ ప్రవక్తలు, ప్రవచన భక్తులు ఎంతో మంది నవ్వుల పరైనటువంటి వాళ్ళు నేటి సమాజంలో లేకపోలేదండి. యేసుక్రీస్తు వారికి తెలియని రాకడ, పరలోకములో ఉన్న కోటాను కోట్ల దేవదూతలకు తెలియని రాకడ భూమి మీద పుట్టినటువంటి మనిషికి తెలుస్తారా? తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలియనిది మనకు తెలిసింది అంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్పలు అవుతాం మనం. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలకి తెలియని రాకడ మనకు తెలిసిపోతే, మనకు తెలిస్తే దేవదూతల కంటే మనం గొప్పరైపోతాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు గనక మనం ఎల్లప్పుడూ కూడాను దేవునిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవదిగా, నీ మరణ దినము నీకు తెలియదు. నీ ఎప్పుడు మరణిస్తావో తెలియదు. నిన్నటి దినమున ఒక న్యూస్ వినని ప్రియులారా, ఎవరు బస్సు కండక్టర్ ప్రియులారా గుండె ఆగి చచ్చిపోయాడటండి. బస్సు ప్రయాణములోనే ఆయన గుండె ఆగి చచ్చిపోయాడటండి. కనుక మరణం అనేటువంటి చెప్పి రాదు, మరణం అనేటువంటిది మనకు చెప్పి రాదు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు. యాకోబు పత్రిక 4:14 చదవండి ప్రియులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మీ జీవము ఏ పాటిది? ఈ లోకములో మీ బ్రతుకు ఏ పాటిది? మీ ప్రాణం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారి అంటున్నాడు. గనక ఇప్పుడే ఉంటాం, ఇప్పుడే మాయమైపోతాం. ఇప్పుడే కనబడతాం, ఇప్పుడే భస్మం అయిపోతాం. ఇప్పుడే కనబడతాం, ఇప్పుడే కుప్పకూలిపోతాం. ఇప్పుడే కనబడతాం, ఇప్పుడే
కుటుంబానికి దూరం అయిపోతాం, ఇప్పుడే కనబడతాం, ఇప్పుడే శవముగా మారిపోతాం. మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఎందుకంటే చాలా మంది రేపో మాపో అని వాయిదా వేస్తూ ఉంటారు. రక్షణ పొందడానికి కానీ, మారు మనసు పొందడానికి కానీ, బాప్తిసం తీసుకోవడానికి కానీ, చర్చికి వెళ్ళే విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ చాలా మంది వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ నుంచి దేవునిలో బాగా బ్రతుకుతాను, నెక్స్ట్ ఇయర్ నుంచి చర్చికి వెళ్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి భక్తి చేస్తాను అని రకరకాలుగా చాలా మంది వాయిదాలు వేస్తూ ఉంటారు. గనక నీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారి. గనక క్రీస్తు రెండవ రాకడ మనకు చెప్పి రాదు, నీ మరణ దినం నీకు చెప్పి రాదు. ఏ సమయము ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. గనక దేవుని పిల్లలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడాను సిద్ధపాటు కలిగి బ్రతకాలి. బుద్ధి గల కన్యకాలు సిద్ధపడ్డారు కనుకనే పెళ్లి కుమారుడిని ఎదుర్కొని పరలోకానికి వెళ్ళారు. బుద్ధి లేని కన్యకాలు సిద్ధపాటు లేదు గనుక నరకానికి వెళ్ళిపోయారు. గనుక ప్రేమ దేవుని వల్ల ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలని ఈ కొద్ది మాటలు చెప్ప ముగిస్తున్న దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించు.